ప్రార్థన చేసుకుందాం. ప్రేమల పరలోకపు తండ్రి, జీవుల యేసు క్రీస్తు ప్రభువా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు. మా ప్రియ దాసులు యెజ్కెలన్న కొరకు ప్రార్థన చేస్తుంటాం. నీ దాసులు జాన్సన్ కొరకు ప్రార్థన చేస్తుంటాం. నీ దాసులను ప్రేమించి వారికి అనుగ్రహించబడిన కుమారుల కొరకు ప్రార్థన చేస్తుంటాం. తండ్రి, ముఖ్యముగా మా ప్రియ దాసులు ఎంతైనా గొప్ప దేవుడవు, గొప్ప కార్యం చేస్తారని విశ్వసిస్తుంటాం. తండ్రి, ఇమ్మానుయేల్ కొరకు ప్రార్థన చేస్తుంటాం. దాసాలు ప్రసన్న సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తుంటాం. నీ దాసాలను ప్రేమించి అనుగ్రహించబడిన తండ్రి జోయల్ రాబర్ట్ కొరకు ప్రార్థన చేస్తుంటాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న వందనములు. తండ్రి, నీ దాసులను ప్రేమించి మరొక బాబును అనుగ్రహిస్తూ వచ్చినారు. తండ్రి, అబిడ పక్షాన్ని మీరు చేస్తున్న ఉన్నతమైన కార్యాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. తండ్రి, ఈ కుడికి ఆరంభిస్తుండగా ఈ కుడికకు మీదే ఆది అంతమునైంది శిరసవిస్తామని ప్రార్థన చేస్తుంటాం. జాషువాను బట్టి వందనములు. తండ్రి, దాసాలు లిల్లీ సిస్టర్ కొరకు ప్రార్థన చేస్తుంటాం. తండ్రి, చిన్న బిడ్డ జస్టిన్ కొరకు ప్రార్థన చేస్తుంటాం. జస్టిన్ కొరకు ప్రార్థన చేస్తుంటాం. ఈ కుటుంబం తండ్రి పైన మీ కాపుదల సంరక్షణ దయచేయండి. మీ భద్రత, మీ క్షేమమును కోరుకుంటున్నాం. మీ మహోన్నతమైన కార్యాన్ని కోరుకుంటున్నాం. ఈ కుడికను ఆరంభిస్తుండగా ఈ కుడికకు మీదే ఆధిపత్యం జరిగిస్తామని ప్రార్థన చేస్తుంటాం. ఈ కుడికి అంతటిపైన మీ ఆత్మ సంచారం సమృద్ధిగా దయచేయమని విశ్వాసంతో ప్రార్థన చేస్తుంటాం. పాడబోయే పాటలను ఆస్వాదించి దీవించము. నిలబడి దాసుని జ్ఞాపకం చేసుకున్నాము. సిలువ చాటు మరుగు చేయము. చేరువచ్చిన వారి అక్కడి నిమిత్తము నీ దాసుని ద్వారా మీ స్వరం వినిపజేస్తామని ప్రార్థన చేస్తుంటాం. ఎంతైనా గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేస్తారని విశ్వసిస్తూ తండ్రి, ఈ కుడికి అంతటిపైన మరొకసారి మీరే మీ ప్రసన్నత, మీ షకీన మహిమ ఉంచుతామని ప్రార్థన చేస్తుంటాం. యావనములు యేసు తప్ప ఎవరు కనపడుకుందు గాక. అటువంటి అనుభవంలోనికి నన్ను నడిపిస్తారని విశ్వసిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 175, 173. మా దేవుడవై మాకీర్తివి
పాట సంఖ్య 210, 208. స్తోత్రము పాడి పొగడేది. Amen.
చివరిగా ఒక పాట పాడుకుందాం, నా సర్వమైన ప్రభు. పాట సంఖ్య 765.
దేవుని వాక్యం విందాం. కిందికి సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుండి ఆఖరి వరకు మార్చి చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం నుండి 20 నుండి చదువుదాం, లేకపోతే 20 నుండి చదువుదాం. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగితేననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. చదవండి. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకు మ్రొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా, బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని ఎగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకై ఉండెను. చదవండి. 23. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండము, యెహోవా తన వాక్యమును స్థిరపరచునుగాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తూమెడి పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు ఆ కోడెను వధించి పిల్లవారిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లనెను, నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చదువుబడిన భాగం కృపగల దేవుడు దీవించి కొద్ది తలంపులు పంచిపెట్టునుగాక. చిన్న ప్రార్థన చేసి కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. ప్రేమగల మా తండ్రి, ఘనమైన పాదాలకు వందనాలు. ఈ మధ్యాహ్నం మీ బిడలంగా మీ రక్తం ద్వారా కొనబడిన మేము మీ సన్నిధికి రావడానికి కృప ఇచ్చారు తండ్రి, స్తోత్రాలు. ఈ మధ్యాహ్నం ఈ దేవా కుటుంబాన్ని బట్టి, కుటుంబంలో ఉన్న మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు, వారికి ఇచ్చిన బిడ్డను బట్టి స్తోత్రాలు. ఈ సందర్భంగా వారు చిన్న తండ్రి కృతజ్ఞతగా కూడి కలిగి ఉండడానికి సహాయపడుతున్నారు, మీకు స్తోత్రాలు. సమయాన్ని దీవెనకరంగా చేయండి, కృపను గ్రహించండి దేవా, కనికరించండి. ఇంతవరకు పాటలు ఎందు మహిమ తెచ్చుకున్నారు దేవా. చదువుబడిన లేఖన భాగాన్ని మా కొరకై దీవించండి. దాసును బలహీనుడు కనికరించి బలపరిచి అభిషేకించి మీరే వాడుకోమని మీ పరలోక మాటలు వినిపించమని యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
ప్రియులారా, ఇక్కడ చదువుకున్న భాగంలో ఒక సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సందర్భం అని మనం గమనిస్తూ వస్తే మనం ఇదంతా బాగా ఎరిగిన భాగమే. నేనేం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని మాటలు గుర్తు చేస్తాను. ఈ మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా ప్రార్థన చేసింది. దేవుడు కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత ఎల్కానా అన్నాడు, భార్యతో చెప్పాడు, రాపోదాం దేవుని మందిరానికి, ఏటేటా మనం బలి అర్పించేది మన పద్ధతి కనుక ఈ క్రమాన్ని మనం అనుసరించి మనం దేవుని ఇంటికి వెళ్దామని చెప్పి పిలిచాడు. అయితే ఆమె ఏం చెప్పింది, ఇప్పుడే రాను. ఆ పిల్లవాడు పాలు విడిచిన తర్వాత అక్కడ ఉండడానికి తనకు తాను ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటే అప్పుడు నేను వస్తాను, అప్పుడు వెళ్ళి దేవుని ఇంట్లో విడిచిపెట్టి వద్దాం, అంతవరకు రాను అని చెప్పింది. ఎప్పుడు చెప్పిందో ఆయన కూడా ఏమన్నాడంటే, ఎల్కానా ఏమన్నాడంటే, నీ ఇష్టమమ్మా, అలాగే ఉండు అన్నాడు. ఎప్పుడైతే ఆమె ఇష్టానికి విడిచిపెట్టాడో ఆమె ఏం చేసింది సమూయేలుని అంటే, ఇంటి దగ్గరే పెంచుతూ వచ్చింది. ఒక దైవికమైన విధానంలో తనను పెంచడం, ఒక విధంగా గుర్తించే విధానంలో తనని సిద్ధపరచడం జరుగుతూ వచ్చింది. గుర్తించడం అంటే మంచి చెడు, ఈయన దైవ సేవకుడు, దేవుని ఇల్లు, దైవ కార్యం, ఆ దేవుని స్వరం అని గుర్తించేంత వరకు ఏం చేస్తూ వచ్చిందంటే ఇంటి దగ్గర పెంచింది. పెంచిన తర్వాత దేవుని ఇంటికి తీసుకుని వచ్చి దేవుని ఇంటి దగ్గర విడిచిపెట్టి ఏలీతో పరిచయం చేసింది. అయ్యా, నేను ప్రార్థన చేసి ఇక్కడ మొక్కున్న దానను ఏదో ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా బిడ్డని దేవుడు ఇచ్చాడు. అంటే బహుశా ఇక్కడ కుమార్తె అనుకుంటే ఇచ్చింది. కుమారుడైనా? ప్రైజ్ ది లార్డ్. నాకు తెలియదు, ఎందుకంటే నేను అడావిడిగా వచ్చాను, వీళ్ళు అడావిడిగా నన్ను రమ్మన్నారు. ఇప్పుడు అసలు వాక్యం కూడా చదువుకోలే, నేనేం సిద్ధపడలే. వచ్చా, మీరు వెళ్ళి చూసుకోయ్యా అని చెప్పా ఎఫ్రాయిమ్కి. రండి అన్నాడు, కానీ లేదు అలసిపోయాను ప్రయాణం చేసి అన్నాను. అందుకు సర్లే వెళ్తాను అంకుల్ అని వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు సమాధానం లేదు, రావాలని చెప్పాను. ఇంకా టకటకమని సిద్ధపడి రావాల్సి వచ్చింది. నేనేం విషయాలు అడిగి తెలుసుకోలే. నేను ముందే అడగాలనుకున్నాను, ఆయన నాకు అనుకూలంగా లేదు, నేను ఆయనకు అనుకూలంగా లేను. సహజంగా తెలుసుకుంటాను ముందే, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఆ తల్లిదండ్రుల పేరేంటి, ఆ బిడ్డ ఎంత వయసు, ఎక్కడ ఏంటి అని విషయాలు తెలుసుకుంటా. కానీ అంత తీరిక లేదు, అంత టైం లేదు. రావడం, ఇక్కడ మీ దగ్గరికి రావడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ నా తలంపు ఏంటంటే, హన్నా కుమారుని ఏం చేసిందంటే, ఇంటి దగ్గర ఒక దైవికమైన అనుభవంలోని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఆమె ప్రార్థన, ఆమె హృదయంలో ఉన్న భారం, ఆమె కలిగి ఉన్న ఆశ ఏంటి అని మనం గమనిస్తూ వస్తే, అందుకే ఎల్కానాకు చెప్పింది ఏమని, రామ పోదాం బలి అర్పించడానికి దేవునింటికి. అంటే నేను రాను, ఇప్పుడు ఈ పిల్లవాడు పాలు మానిన తర్వాత నేను అక్కడే మందిరంలో ఉండగలిగినంత అనుభవం వస్తే అప్పుడు వస్తా అన్నది. సరే అన్నాడు. అయిన తర్వాత ఇప్పుడు హన్నా ఏం చేసింది అంటే, కుమారుని తీసుకొని దేవుని ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏలి షిలోహులోనికి వచ్చిన తర్వాత ఏలి దగ్గర నిలువబెట్టింది. అప్పుడు పిలిచి చెప్పింది, నేనేనండి ప్రార్థన చేసి పిల్లవాడిని పొందింది, ఏదో ఈ పిల్లవాడు. ఆ పిల్లవాడు ఇదిగో అని చెప్పిన వెంటనే ఆ పిల్లవాడిలో ఉన్న ఒక ప్రత్యేకత గమనించండి. ఆఖరి వచనం, ఈ చదివింది అర్థం అవ్వడానికి మొత్తం చదివాం, కానీ ఆఖరి వచనంలో ఒక మాట చదువుతాం. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఏం చేశాడంట? యెహోవాకు అక్కడనే మొక్కెను. అంటే యెహోవాకు అక్కడనే మొక్కెనంటే వాడికి ఏం తెలుసు? ఏమండి?
ఏమి వెళ్ళి పరిచయం చేసింది. నేను ప్రార్థన చేశా, దేవుడు నాకు ఇచ్చాడు కుమారుడిని, వాడిని మీ ఇంటికి తీసుకొచ్చా, ఇప్పుడు దేవుని ఇంట్లో ఇతను ప్రతిష్ఠిస్తున్నాను. దేవుని ఇంట్లో ఇతను ఏం చేస్తున్నా, ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చా. కనుక ఈ పిల్లవాడండి ఇంకా ప్రతిష్ఠించలే, ఏం జరగలే. ఇదండి పిల్లవాడంటే వాడు ఏం చేశాడంట, వాడు అక్కడనే ఆ మాట అన్న తర్వాత ఆ బిడ్డను, కాబట్టి ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నింటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠించు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఎట్టొచ్చేసింది, మొక్కడానికి ఎట్టొచ్చిందండి. మీరు బాబు అయితే 2 నెలలు అనుకుంటా, 2 నెలలే కదండి, 2ఏనా, 1.5 month. సరే పేరుకు 2 నెలలు. సరే ఆయనకి మంచి చెడు కాదు ఏమి తెలియదు అసలు. ఆకలి అయితే బహుశా ఏడుస్తాడు, 1-2 అయితే ఏడుస్తాడు, ఇంకా అంతకంటే ఏం తెలియదు. అయితే ఇప్పుడు సమూయేలుకి ఏం తెలుసు, సమూయేలుని తీసుకుని వచ్చి అక్కడ నిలబెట్టిన తర్వాత వాడు అక్కడ యెహోవా అక్కడే ముక్కాడంట. అంటే ముక్కాడంటే ఇప్పుడు వాడికి ఏం తెలుసు, తల్లి ఇంటి దగ్గర సిద్ధపరిచింది. మనం అంటాం కదా, రేయ్ అంకులు ఇస్తున్నాడు ప్రైజ్లోడు చెప్పు అంటారా లేదా, మోకరించు ప్రార్థన చెయ్యి అంటే వెంటనే. ఈ మధ్యలో ఒక ముస్లిం ఇంటికి వెళ్ళాను, వాళ్ళకి మాట్లాడుతూ కొద్ది వాక్యం చెప్పి ప్రార్థన చేద్దాం రండి మా అన్న. 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, ఏదో 4th class 3rd class చదువుకునే పిల్లలు ముస్లిమ్స్, వాళ్ళు వచ్చారు. మోకరించంటే వాళ్ళు వెంటనే ఏం చేశారంటే మోకరించి చేతులెట్టు పెట్టి, అంటే వాళ్ళకి నమాజ్ చేసే అలవాటు ఏమో నాకు తెలియదు. నాకు ఆశ్చర్యం వేసింది, ఈ పిల్లలు ఏంటి అంత త్వరగా లేచి చేతులెట్టు పెట్టి తలక ఉంచి అంటే తల్లిదండ్రులు ఏం చేశారంటే నేర్పించారు. ఆ పిల్లలను కూడా దేవుని ఇంటికి నడిపించడానికి వారి నాయనమ్మ చాలా ప్రయాసపడుతుంది. ఆమె ప్రభు నమ్ముకుంది, బాప్తిసం తీసుకున్నది. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే సిద్ధపరిచారు. ఏం చేశారు, సిద్ధపరిచారు ముందుగానే. వాస్తవం మనం పిల్లల్ని దేవుని మహిమ కొరకు మనం సిద్ధపరచాలి. ఈ బాధ్యత ఎవరిది, మీ కొడుక బాధ్యత ఎవరిది. మీ పేరేం పేరుమా, ప్రసన్న. బ్రదర్ మీ పేరు ఇమ్మాన్యుయల్, రైట్. చెప్పండి, ప్రసన్నమ్మ చెప్పండి ముందు, ఆ తర్వాత ఆయన చెప్తాడు. బాధ్యత ఎవరిది, ఇది బాధ్యత ఎవరిది, పేరెంట్స్. అంటే చాలా తెలివి చెప్పే సమాధానం అయితే ఒకరే వేసుకుంటే కష్టం కదా, అందుకని ఇద్దరి మీద బాగుంటుంది అనుకున్నది ఆమె. బాధ్యత ఎవరిది అంటే అన్నది అక్కడ బాధ్యత సమూయేలు విషయంలో ఎవరిది బాధ్యత అంటే అట్టాని చేతులు దులుపుకోమని కాదు, ఇమ్మాన్యుయల్ గారిని. ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చాలి, ఎవరి బాధ్యత వారిని నెరవేర్చాలి. ఆ పాపను కూర్చుంటే ఆ వైరు కదలకుండా ఉంటుంది కొద్దిసేపు. ఎలాంటిది అంటే ప్రార్థన పూర్వకమైన అనుభవంతో కూడింది. ఇప్పుడు హన్న ఏం చేసింది అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే తన బాధ్యతను తను నెరవేరుస్తూ వచ్చింది. తన బాధ్యతను తను ఏం చేసింది, నెరవేరుస్తూ వచ్చింది. నెరవేరుస్తూ రావటాన్ని బట్టి వానికి కొంత ఆత్మీయమైన వివేచన, జ్ఞానం, దైవికమైన అనుభవం ఇవన్నీ తనకు వచ్చింది. ఇవన్నీ తనకు వచ్చింది. తనకు రావటాన్ని బట్టి వాడు ఏం చేశాడు, వెంటనే మురికాడని వ్రాయబడింది. మనం దేవుని వాక్యంలో గమనిస్తూ వస్తే బర్త్డే గురించి, తర్వాత మరొకటి గురించి పెద్దగా ఏం బైబిల్ కనపడదు మనకి. ఒకవేళ బర్త్డే ఉందంటే అది ఘోరమైన బర్త్డేలు ఉన్నాయి. అయితే మనకేంటంటే కృతజ్ఞత, అంటే బర్త్డే ఏం కాదులేండి, చిన్న బిడ్డకి అడ్డ చేస్తారు,
కనుక కృతజ్ఞత అనక దేన్ని బట్టి అంటే ఆమె ఎక్కడికి వాడిని తీసుకుని ఇంత సమర్పణతో వచ్చిన ఆమెకు కృతజ్ఞత బుద్ధి ఉంది. దేవుడు నా ఎడల నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన విని నా కుమారుని ఇచ్చాడు, నేను నా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, నా ప్రభుని ఆరాధించాలి, నా ప్రభు సన్నిధిలో కనబడి బలి అర్పించాలి, మా ప్రభును మహిమపరచాలి అన్న కృతజ్ఞత అనుభవం ఉంది ఆమెకి. అందుకే ఆ పిల్లవాడిని కూడా అలా దైవికంగా పెంచుతూ వచ్చింది ఆ పిల్లవాడిని. అందుకే వాడికి చెప్పిన వెంటనే ఏం చేశాడు, ఈయన ప్రవక్త అయ్యా ఏదో ఇది అని ఆమెకి ఆయనకి చెప్పింది, పిల్లవాడు వింటున్నాడు, వీడికి చెప్పాడు, వెంటనే వాడు మ్రొక్కాడు. అంటే ఈ సందర్భాన్ని మనం గమనిస్తూ వస్తే ఒక దైవికమైన అనుభవంలోనికి వారు వచ్చిన వారుగా చూడగలుగుతున్నాం తన బిడ్డని. ఈ జ్ఞానం అంతా లోకంలో మనకు దొరకదు, ఈ జ్ఞానం అంతా లోకంలో మనకి దొరకదు. ఎక్కడ దొరుకుతుందంటే దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. ఒక మాట గుర్తుకొస్తుంది, రండి. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం, ఆఖరి వచనం నేను చదువుతాను, మధ్య భాగం నుండి చదువుతా. రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడేది. ఏ జ్ఞానం అంటే ఇది దైవజ్ఞానం. అంటే దైవజ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది, లోకంలో ఎక్కడ దొరకదు. ఈ దైవజ్ఞానం అనేది దేవుని సన్నిధిని అనుభవించడం ద్వారా దొరుకుతుంది. ఈ దైవికమైన అనుభవం ఉండబట్టే కదా ఈ కృతజ్ఞత కూడికైనా ఈ చిన్న మీటింగ్ అయినా పెట్టుకోగలుగుతున్నాం. కనుక ఆ కృతజ్ఞత అనేది ఎట్ట వస్తుందంటే దైవజ్ఞానం అనగా ప్రభు చేసిన కార్యాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతగా ప్రభు చేసిన మేలుని గణపరచడానికి, ప్రభుని స్తుతించడానికి ఇది ఎంతో ఉపయోగపడింది. అందుకే సొలొమోను ఏ జ్ఞానం పొందాడు అన్నది అర్థమవుతుందంటే, నాకు చాలా మంచి మాట ఇది, బలి నాకు ఇష్టం. నేను చదువుతూ వస్తున్నప్పుడు నాతో ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఏంటంటే దైవజ్ఞానం, లోకంలో జ్ఞానం ఎట్టుంటుంది. ఇప్పుడు దైవజ్ఞానం అంటే సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే, మన పిల్లలకి బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో చెప్తామా లేదా? ముందు దినాల్లో, పూర్వ దినాల్లో పిల్లల్ని ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు లేదులేండి, అంతా వాతావరణం కలుషితం అయిపోయింది కదా, బయటే కాదు సంఘాల్లో కూడా ఇట్లనే అయిపోయింది. పూర్వ దినాల్లో ఏం చేసేవాళ్ళంటే పిల్లల్ని ఉదయం లేస్తే తల్లి ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివా, లేదంటే పోయి బైబిల్ చదువుకో, స్కూల్ టైం అయిపోయింది మమ్మీ అంటే, ముందు బైబిల్ చదువుకొని రా, అప్పుడు నీకు బ్రేక్ఫాస్ట్ పెడతా, అప్పుడు టిఫిన్ పెడతా, లేకపోతే పెట్టను. ఆడు తన్నుకొని గిజగిజలు ఆడుకొని పెట్టేవాళ్ళు కాదు. వాడు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని వస్తేనే టిఫిన్ పెట్టేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు వాడికి పెట్టి లేట్ అయినా తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ ప్రసన్నమ్మ అన్నదనుకో, పొర చదువుకుని రావు, ప్రార్థన చేసుకుంటే మళ్ళీ చెప్పావు కానీ టైం అయింది అంటాడు. ఏమని నేను టైం అయితే మళ్ళీ ఇది అది అంటావు ఏంటి పెట్ట. అందుకే ఇప్పుడు పిల్లలు ఏమైపోయారంటే కలుషితమైపోయారు, ఒక దైవికమైన వాతావరణం లేదు. పూర్వదినాల్లో అది ఉండటాన్ని బట్టి ఈ రోజుకి చాలామంది చెప్పగలిగిన సాక్ష్యం ఏంటంటే, మా అమ్మ మా నాన్న ఇట్లా మమ్మల్ని దైవికంగా పెంచారు. ఈ దైవికమైన అనుభవం మాలో ఎట్టొచ్చిందంటే తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరిది బాధ్యత అన్నది అర్థమవుతుంది. ఇప్పటికి ప్రస్తుతానికి చెప్తున్నా, చిన్నపిల్లలకి బాధ్యత ఎవరిదంటే దాదాపు తల్లిదే బాధ్యత. దాదాపు అంటారు కదా, దాదాపు 15-18 సంవత్సరాలు వచ్చిన వరకు కూడా ఏమంటారు, బిడ్డ వాడిని ఆమె ఏమంటారు, అమ్మాయిని తల్లి సాటి పిల్ల అంటారు. అంటే బాధ్యత ఎవరిదన్నది అర్థమవుతుంది, తల్లిదే. అంటే ఇప్పుడు సమయాన్ని ఎవరు పెంచారు, తల్లి చూసుకున్నది. అందుకే ఆ దైవికమైన అనుభవం అనేది తన జీవితంలో ప్రవేశించింది, హృదయంలోనికి వచ్చేసింది ఆ దైవ జ్ఞానం. అందుకే తాను ఏలిని వెంటనే గౌరవించాడు, ప్రభుత్వంలో సాగిలపడుతూ వచ్చాడు. ఆ దైవికమైన జ్ఞానం తనకి ఏర్పడిపోయింది హృదయంలో. అయితే ఈ దినాల్లో మనం చూస్తాం,
చాలా బాధ అనిపిస్తుంది కొన్ని పిల్లల దగ్గర కొన్ని విషయాలు వింటుంటే. రేయ్ చూడు మెత్తస్తుంది అడుగు, పిల్లనిస్తామని అడుగు అంటాడు. వీడు ఎంత వయసు 3-4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఏం నేర్పిస్తారా? ఈ దైవికమైన వాతావరణం అనేది కోల్పోతున్నాం. అందుకే ఈ దినాల్లో మనకి ఈ దైవికమైన అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ మనం చూడగలుగుతున్నాం దేవుని వాక్యంలో ఆ దైవికమైన జ్ఞానం చిన్ననాటి నుండి మన పిల్లలకి రావాలా. వారు ఒక ఆత్మీయమైన గ్రహింపులోనికి వచ్చినప్పుడు పెద్దోళ్ళు అయిన తర్వాత బయట వాళ్ళు చూసి ఏమంటారు? అమ్మాయి ఇటు పోద్ది, లేదా అబ్బాయి ఇటు పోతాడు, వస్తూ ఉంటాడు. తలకే ఉంచుకొని కాలేజ్ దగ్గర ఎత్తారు, లేదు పని దగ్గర చూసి వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు గమనించి ఏమంటారు? ఎవరికన్నా తల్లి ఎంత మంచిది. ఎవరికి ఘనత? తల్లిదండ్రులకి. పిల్లల్ని బట్టి ఎవరికి ఘనత? తల్లిదండ్రులకి. అంటే నాకు అనిపించింది తల్లిదండ్రులుగా ఇది ఘనత మనకు కావాలి అంటే ఇది ఆధిక్యతగా మనం ఎంచాలా. మన పిల్లల విషయంలో మనం ఏం చేయాలి? ఇది మనకు ఆధిక్యతగా ఎంచాలా. నేను చిన్నప్పటి నుండి మా పిల్లల్ని ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన కూర్చోవాలా, తర్వాత అందరూ ప్రార్థన చేయాలా, ఆ తర్వాత అందరికి ఒక డైరీ ఇచ్చేవాడిని. డైలీ చదవాలా, దేవుడు ఏ వాక్యం ద్వారా మాట్లాడాడో అది రాయాలా ఆ డైరీలో రాయాలా. అలా ఒక దైవికమైన విధానంలో పెంచడాన్ని బట్టి నేను గర్వకారణంగా చెప్పడం కాదు కానీ ప్రభు మహిమ కొరకు చెప్పగలుగుతున్నా. మా పిల్లలు ఈరోజు దేవుని పనిలో నాకు చాలా సహకారంగా ఉన్నారు, కుడి భుజం లాగా ఉన్నారు. మీ దగ్గర ఉన్న సేవకురాలు మా అమ్మాయి, మా కుడి భుజం లాగా ఉన్నారు. మేము VBS పెట్టుకుంటే మా అల్లుడు వెళ్ళే వచ్చేది, మేము బయట వాళ్ళని పెద్దగా ఏం గెలం. ఎందుకు చెప్తానంటే అలాగూ దైవికమైన ఒక వాతావరణం అనేది వాళ్ళకి అబ్బాలా, బయటికి పోద్ది, చదువుకోక తప్పదు. ఆ వాతావరణం విషయం కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా దేవుడు ఆ గ్రహింపు ఇస్తాడు. అందుకే మన పిల్లల్ని ఏం చేయాలి అన్నది అర్థమవుతుందంటే వారిని స్తంభంలాగా నిలబెట్టాలి. 127 కీర్తన మనకు బాగా తెలిసిన భాగమే. ఆ ఒక్క మాట చదువుతాను. 127 కీర్తన 127 కీర్తన 4వ వచనం. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు, వారిలో తన అంబుల పొది నింపుకునివాడు ధన్యుడు. అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించదురు. అంటే ఇక్కడ మనం గమనించేదంటే వాళ్ళు ఎట్టుంటారంట, బలవంతుని చేతిలో బాణం వంటి వారు. అంటే మనం ప్రభు కొరకు వారిని సంపాదించాల. ఇప్పుడు బిడ్డకు తెలియదు, తల్లిదండ్రులకే తెలుసు, మనకే తెలుసు, చిన్నపిల్లలకి తెలియదు. ఒక వయసు వస్తుంది, ఆ వయసులో తెలుసుకోగలుగుతాము. అయితే ఇప్పుడు మనం గమనించేది ఏంటంటే వారు బలవంతులుగా కావాలా. బలవంతులు కావాలంటే శారీరకంగా మనం ఏం చేస్తాం? రకరకాల ఫుడ్ పెడతాం. హార్లిక్సో అదో బూస్టో గీస్టో ఏదో రకరకాలు పెడతాం. పెట్టిన తర్వాత కొద్ది పెద్దోళ్ళు అయిన తర్వాత మళ్ళా ఆహారం తినిపిస్తాం. వాడు తినలేదనుకో ఏం చేస్తారే, అది మెత్తగా రుబ్బి తీసుకొచ్చి అది చూపించి కుక్క చూడు రాదు, కోడి చూడు రాదు, కాకి చూడు, నాకు ఈయన చూపించి తినిపిస్తాం. వాడు బలవంతం చేసి, ఎందుక వాడు బలం తెచ్చుకోవాలా, ఆరోగ్యంగా ఉండాలా, వాడు నెమ్మదిగా ఉండాలి. ఇప్పుడు అదే సమయంలో ఆత్మీయమైన విషయాల్లో కూడా మనం గ్రహింపగలిగి ఉండాలి. బలవంతుని చేతిలో బాణం వంటి వారు అంటే షార్ప్గా తయారవ్వాల. ఎట్టా బాణం షార్ప్గా ఉంటేనే కదా వేస్తే పడేది, షార్ప్గా లేకపోతే పడదు. కనుక ఇప్పుడు షార్ప్ కావాలంటే ఆత్మీయమైన అనుభవంలో మనం ఆ షార్ప్గా పెంచాలి. ఇప్పుడు ఎలాగో పిల్లవాడు పెద్దవాడు అవ్వడానికి అది ఇది తినిపించి వాడిని పెద్దవాడు చేయడానికి ఎంతో ప్రయాసపడతామో అలాగే ఆత్మీయంగా కూడా మనం పెంచాలి.
అందుకే 142వ కీర్తన 142వ కీర్తన 12వ వచనంలో ఇంకొక మాట ఉంది. 12వ వచనంలో ఇంకొక మాట ఉంది. మా కుమారులు యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరమునకై చెక్కిన మూల కంబము వలె ఉన్నారు. అంటే కుమారులు కానీ కుమార్తెలు ఈక్వల్. అర్థమవుతుందా? మనం ఏమనుకుంటామంటే కుమారులు అయితే సంతోషం, కుమార్తెలు అయితే తీసేస్తుంటాం. మా అమ్మాయి పుట్టినప్పుడు నన్ను అడిగారు, కొడుక కూతురు కాదు, ప్లస్ మైనస్ అని. నాకు అర్థం కాలే. ఏంటి ప్లస్ మైనస్ ఏంటబ్బా? ఆ తర్వాత వెలిగింది చాలాసేపటికి, ఓహో ప్లస్ మైనస్. ఆ తర్వాత ఇంకొక ఆయన, మీకు ఎంతమంది ప్లస్ ఎంత మైనస్ ఎంత ప్లస్ అండి అన్న. నాకు ప్లస్ మైనస్ రెండు ఈక్వల్ అమ్మ. ఎందుకు? మైనస్ అంటే కూతురు, ప్లస్ అంటే కొడుకు. ప్లస్ అంటే కొడుకు అంటే మైనస్ అంటే వీళ్ళు పెద్దోళ్ళు అయితే ఒకరికి ఇచ్చేస్తాను తీసేయడముగా. కొడుకు అయితే ప్లస్ ఒక అమ్మాయిని తెచ్చుకోవడంగా. భలే ఉంది తెలివి. నేనన్నా నాకు ఇద్దరు ఈక్వల్. దేవుడు మనల్ని ప్రేమించి చక్కటి కుమారులు ఇస్తాడు, కుమార్తెలు ఇస్తాడు. ఎవరిని ఇచ్చినా అది బహుమానం. ఇదే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వారిని బలవంతులుగా చేయాలి. బలవంతులుగా చేయాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమనుంది? 142 12వ వచనంలో నగరమునకే చెక్కబడిన మూల కంబం, ఈ పిల్లర్ ఉంది. ఈ పిల్లలు వేయడానికి ముందు ఏం చేస్తారు? అది తీసుకొచ్చి కడతారు. ఏమంటారు దాన్ని? పిల్లర్స్ వేయడానికి ముందు కమ్మీలు కట్టి అన్నీ రెడీ చేసి ఆ పిల్లర్స్ పోయడానికి చుట్టూ రేకు పెట్టి కడతారు. కట్టిన తర్వాత దాంట్లో కలవ పోస్తారు. ఏమేమి ఉంటుంది? 2, 4, 8 అంటారు. ఇది సివిల్ భాష, సివిల్ వాళ్ళు చెప్పే మాట. 2, 4, 8. 2 సిమెంటు, 4 ఇసుక, 8 కంకర. ఇది మొత్తం కలిపి దీనికి మేస్తులు ఒప్పుకోరలేండి. ఇంజనీర్ ఒక్కడు ఒప్పుకుంటాడు, మేస్తులు ఒప్పుకోరు. ఈ 3 ఏం చేయాలంటే కలిపి ఏం చేయాలంటే దానికి పోసి కూరాల, కర్ర తీసుకొని కూరిన తర్వాత అది సెట్ అవుద్ది. సెట్ అయిన తర్వాత తీసేస్తారు. అప్పుడు బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ దీని మీద నిలబడింది, బలమైంది. మన పిల్లలు మన కుటుంబంలో బలమైన వారుగా ఉండాలి. అది బలవంతుని చేతిలో బాణము వంటి వారంటే ఇంకొక మాట కూడా ఇక్కడ వ్రాయబడింది. ఏమనంటే వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో ఏం చేస్తారంట? వాదిస్తారంటే సాతాను పోరాటంలో నిలబడతారు. వారు లోకంలో పడిపోరు. అందుకే మన పిల్లల్ని మనం ఏం చేయాలి అన్నది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే ఆత్మీయంగా వాక్యం, ప్రార్థన, దైవభక్తి, దైవికమైన అనుభవంలో వారిని పెంచాలి. వారిని ఏం చేయాలి? పెంచాలి. అందుకే యోబు తన పిల్లల విషయంలో ఎట్ట పెంచేవాడు అంటే మొదటి అధ్యాయంలో అరుణోదయమున లేచి వారందరి కొరకు బలి అర్పించేవాడంట. అంటే తెల్లవారక ముందే ఉదయాన్నే లేచి ఆ పిల్లలందరి కొరకు. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లల కొరకు కూడా తల్లిదండ్రులుగా మనం అలా ప్రార్థన చేయాలి. అరుణోదయం మనం ఎప్పుడైతే అలాగూ ప్రార్థన చేసి వారిని